జై శ్రీరామ్. ఆ మహాపరాక్రమవంతుడు హనుమంతుడు అట్లా ఒక్కొక్క ఇంటికి నిప్పు ముట్టిస్తూ విభీషణుడి ఇళ్ళు మాత్రము వదిలిపెట్టాడు. రశ్మికేతువు గృహాన్ని, సూర్యశత్రువు భవనాన్ని, అశ్వకర్ణుడి ఆలయాన్ని, దంష్ట్రుని నిలయాన్ని, రోమశుడి మందిరాన్ని, యుద్ధోన్మత్తుడి సదనాన్ని, ధ్వజగ్రీవుడి నివాసాన్ని, విద్యజిహ్వుడి వేష్ణాన్ని, హస్తిముఖుడి నికేతనాన్ని, కరాళ పిశాచుల ఆవాసాలను, శోణితాక్షుని ఇంటిని, కుంభకర్ణుని భవనాన్ని, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరకాంతకుడు, నికుంభుడు మొదలగు వారి ఇళ్లన్నింటినీ తగులబెట్టినాడు. ఆయా రాక్షసులు సంపాదించుకున్న మణి ముక్త ప్రవాళాలన్నీ ఆ మంటలకు మాడి మసి అయిపోయాయి. ఆ మహాపరాక్రమవంతుడు హనుమంతుడు ఆ రాక్షస వీరుల ఇళ్లకన్నిటికీ నిప్పు ముట్టించి రావణాసురుడి భవనం మీదకు పోయినాడు. సమస్త మంగళ ద్రవ్యాలతో మేరుమంధర పర్వతమంత ఎత్తున్న రావణాసురుడి రత్నభూషిత భవనానికి తన తోకతో ఉన్న నిప్పుని అన్ని వైపులా ముట్టించి ప్రళయకాల మేఘము వలె సింహనాదము చేశాడు. అప్పుడు వాయుదేవుడు, అగ్నిదేవుడు ఏకమై చెలరేగినందువల్ల ప్రళయకాలములో వలె అగ్నిహోత్రుడు జ్వలించినాడు. అట్లా జ్వాలలతో విజృంభించే అగ్నిహోత్రుని వాయుదేవుడు ఆయా ఇళ్ల మీదకు తీసుకుపోయినాడు. అట్లా వాయువు అగ్నిహోత్రునికి తోడ్పడటం వలన లంకాపట్టణమంతా అచిరకాలంలో అంటుకొని భగభగా మండటము మొదలుపెట్టింది. బంగారు కిటికీలతోనూ, ముత్యాలు, రత్నాలు మొదలగు అలంకారాలతో ఉన్న పెద్ద పెద్ద భవనాలు తగులబడి నేలకూలినవి. అట్లా నిప్పంటుకున్న విమాన గృహాలు, పుణ్యాంతాన సిద్ధుల విమానాలు ఆకాశం నుండి నేలకూలినట్లు పడిపోయాయి. రాక్షసులందరూ తమ తమ గృహాలు కాపాడుకోలేక భగ్నోత్సాహులైపోయారు. ఆర్జించిన సంపదలను పోగొట్టుకుని పరమదీనులై, ఆహా, వీడు సాక్షాత్తు అగ్నిహోత్రుడే, వానర రూపములో ఇక్కడకు వచ్చాడు అని కేకలు వేస్తూ దిక్కులు తెలియకుండా పరుగులెత్తారు. పసిబిడ్డలకు పాలిస్తున్న ఆడవాళ్లు చుట్టూ అగ్నిహోత్ర జ్వాలలు కమ్ముకున్నందువల్ల భయభ్రాంతులై ఏడుస్తూ తలముడులు విడిపోయి మేడల మీద నుండి తటాలున క్రిందకు దూకినారు. అట్లా ఆకాశమంత ఎత్తు నుంచి దూకుతున్న ఆ స్త్రీలు మేఘాలలో మెరుపుల వలె మెరిశారు. వజ్రాలు, ప్రవాళాలు, వైఢూర్యాలతోనూ, ముత్యాలతోనూ, ఇంకా ఇతర మణులతోనూ తాపడము చేసిన భవనాల నుండి ఆయా ధాతువులు కాలి కరిగి కాలిపోవటము హనుమంతుడు చూచాడు. ఎన్ని ఎండుకట్టెలు ఉన్నప్పటికీ, ఎంత ఎండుగడ్డి ఉన్నప్పటికీ అగ్నిహోత్రుడు తృప్తి పడనట్లు హనుమంతుడు ఆ లంకాపట్టణములో ఎన్ని ఇళ్ళు తగలబడిపోతున్నా తృప్తి పడలేదు. అదే విధముగా ఆ రాక్షసుల పీనుగులు ఎన్ని తన మీద పడుతున్నా భూమి తృప్తి పడటలేదు. జై శ్రీరామ్.